ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మనకి ఫైనల్ కీ అనేది మనకి ఆగస్ట్ 1న నైట్ టైం మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఆల్మోస్ట్ అన్ని పోస్టులకు సంబంధించిన కీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇది ఏ రకంగా చెక్ చేసుకోవాలనుకుంటే మీరు క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, మీకు క్యాండిడేట్ లాగిన్లో మీరు లాగిన్ అయినట్లయితే మీ యొక్క ఫస్ట్ మనకి ఇనీషియల్ కీ ఉంది కదా, ఇనీషియల్ కీ అనేది ఓపెన్ ఉంటుంది. అలాగే దాని ప్రక్కనే మనకి ఫైనల్ కీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు ఈ యొక్క లాగిన్ అయిన వెంటనే మీకు ఫైనల్ కీకి అలాగే ఇనీషియల్ కీకి మీరు కంపారిజన్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాళ్ళు ఇచ్చేటప్పుడు కొందరికైతే 4 ఆప్షన్స్ కూడా టిక్ చేసి ఉన్నాయి. అలాగే కొందరికైతే 4 ఆప్షన్స్లో కేవలం 2 కొందరు చెక్ చేసి ఉన్నాయి. అయితే కొందరికి ఈ రకం కూడా ఉన్నాయండి. అంటే మీరు ఇనీషియల్ కీని అలాగే ఫైనల్ కీని పక్కపక్కనే మనం డిఫరెన్షియేషన్ మనం చెక్ చేసేసుకోవాలండి. ఎవరి లాగిన్లో వాళ్ళు చెక్ చేసేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జెక్షన్ చాలామంది చేశారు కదా, మనకి అబ్జెక్షన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క క్వశ్చన్ ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో. అయితే ఈ అబ్జెక్షన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ రకంగా మీ యొక్క ఫైనల్ కీలో ఉంటే ఈ 4 ఆప్షన్స్లో మీరు ఏ ఆన్సర్ చేసినా కూడాను మీకు మార్క్స్ వస్తుంది. అలా కాకుంటే ఇలాగ 4 ఆప్షన్స్లో మ్యాక్సిమం 2 ఆప్షన్స్ అనేది మనకు వస్తే, మ్యాక్సిమం 2 ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తే, ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ అలాగే థర్డ్ ఆప్షన్ మనకు క్లారిటీగా ఉన్నాయి అనుకోండి, ఇలా టిక్ చేసి మీరు ఫస్ట్ ఆప్షన్ చేసినా మీకు మార్క్ కలుస్తుంది, అలాగే 3 ఆప్షన్ టిక్ చేసినా మార్క్స్ కలుస్తుంది. అంతే తప్ప ఇక్కడ 2, 4 ఇవి టిక్ చేస్తే మాత్రం మీకు మార్క్స్ కలవు, ముందులే చెప్తున్నాను. ఓకే, ఈ రెండింటినైతే ఎవరెవరైతే పెట్టేసుకున్నారో వాళ్ళకి మార్క్స్ కలుస్తాయండి. ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో అయితే ఎవరెవరైతే ఏది టిక్ చేసినా కూడాను వాళ్ళకి ఆన్సర్ అయిపోతుందండి. ఆ రకంగా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా 3 డాట్స్ వచ్చేసి కింద డాట్ కలిపితే, అంటే నువ్వు పెట్టే ఆన్సర్ 1లోనే ఉండాలి, 2లోనే ఉండాలి, 3లో ఉండాలి. ఈ రకంగా నువ్వు ఈ 3 ఆప్షన్లో దేన్ని టిక్ చేసినా కూడాను నీకు కరెక్ట్ ఆన్సర్ అది అయిపోతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ టిక్ చేసానండి, ఆన్సర్ ఇక్కడ ఉందనుకోండి, అలాంటప్పుడు నువ్వు ఇక్కడ రాంగ్ ఫిల్ చేసినా కూడా నీకు రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఎక్కడెక్కడ వాడు టిక్ చేశాడో మనకి ఫస్ట్ దీనిలో ఈ రకంగా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది రాంగ్ ఆన్సర్ అయ్యింది, నువ్వు అబ్జెక్షన్ పెట్టిన తర్వాత ఇది రైట్ ఆన్సర్ అయ్యింది అంటే నీకు కంపల్సరీగా ఇక్కడ మార్క్ యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్లేస్లో కూడా ఉన్నదనుకోండి, అంటే ఫస్ట్కి సెకండ్కి ఆ వేరియేషన్ మనం గమనించేసుకోవాలి. ఈ రకంగా ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళకి మార్క్స్ యాడ్ అవ్వడం జరిగింది. అయితే నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పడం జరిగిందండి, కేవలం మీకు 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ లోపల మాత్రమే యాడ్ అవుతాయండి అన్నారండి. అయితే ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్కి కాల్ చేస్తే తనకైతే మాత్రం 1.75 మార్క్స్, అంటే 1.75 మార్క్స్ మాత్రమే యాడ్ అయ్యాయి అని చెప్పాడంటే, అంటే మ్యాక్సిమం తనకి 3 క్వశ్చన్స్కి తను ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యింది. అంటే 1.75 అంటే మ్యాక్సిమం 3 క్వశ్చన్లకి ఆన్సర్ తనది రైట్ అయ్యింది. అంటే మ్యాక్సిమం అండి 2 or 3 మార్క్స్ మాత్రమే యాడ్ అయ్యింది, పెద్ద వేరియేషన్స్ ఏం లేదండి. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మనకు తెలిసిన విషయమే. ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడే వాళ్ళు మనకి ఆన్సర్ చేయడం జరిగింది, అందులో క్లారిటీగా మెన్షన్ చేశాడు. మన యొక్క క్వశ్చన్ యొక్క హార్డ్నెస్ని బేస్ చేసుకొని మనకి వీళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేయడం అని జరిగిందన్నారు. అలాగే ఈ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఎవరంటే నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు ఈ యొక్క ఆ పేపర్ని ప్రిపేర్ చేయడం జరిగిందని చెప్పారు. ఎక్స్పీరియన్స్ పోర్షన్స్ చేయడం జరిగిందని చెప్పారు. అయితే మనకు ఉన్న గవర్నమెంట్ బుక్స్లో ఆన్సర్ ఉంది కదా, మరి గవర్నమెంట్ ఈ బుక్స్ రాంగ్గా ప్రింట్ చేసిందా అనే విషయం గురించి కూడాను వీళ్ళు ఇన్ఫర్మేషన్ రైట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మనకి అబ్జెక్షన్లో మ్యాక్సిమం 2 or 3 మార్క్స్ మాత్రమే యాడ్ అవ్వడం జరిగిందండి. అది కూడా కొందరికి మాత్రమే యాడ్ అయ్యాయి, చాలామంది అయితే యాడింగ్ కూడా ఏం జరగలేదండి చాలామందికి కూడాను. అయితే ఏదైనా కూడాను ఫైనల్ కీ గురించి చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళకైతే ఎండ్ కార్డు పడడం అయితే జరిగింది. ఇప్పుడు చాలామందికి కూడాను
ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అనేసి చెప్తున్నారండి. వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు కారణం ఏంటంటే ప్రస్తుతానికైతే చాలామంది ఆల్రెడీ సిస్టమ్ దగ్గర ఉన్న వాళ్ళైతే చాలామంది ఓపెన్ అయ్యి చూస్తున్నారండి. మొబైల్లో ఓపెన్ చేసే వాళ్ళకైతే కొద్దిగా టైం టేకింగ్ పడుతుందండి. ఓకే, అయితే ప్రతి ఒక్కరికి కూడాను రేపు మార్నింగ్కి ప్రతి ఒక్కరి యొక్క లాగిన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి లాగిన్లోనికి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం చాలా బిజీగా ఉందండి సైట్ అండి. ఎందుకంటే సో మెనీ పర్సన్స్ అనేవాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో మెనీ పర్సన్స్ ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ అనేది చాలా సర్వర్ బిజీగా ఉంది. అంతే తప్ప ఎవరు కూడా టెన్షన్ పడకండి. ఆల్రెడీ జస్ట్ చిన్న వేరియేషన్సే జరిగాయండి. అయితే ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ఎప్పుడైనా గమనించండి, ఈ ఫైనల్ కీకి అలాగే ఈ రిజల్ట్ మనకి ఫైనల్ కీ మ్యాక్సిమం మనకి కన్ఫర్మ్ అయినట్టుగానండి. ఏంటంటే ఫస్ట్ మనకి ఇనిషియల్ కీ ఇచ్చింది కదా, ఈ ఇనిషియల్ కీలోనే మనకి తెలిసిపోతుందండి. అది చాలామంది తెలుసు, కానీ అందరికీ తెలిసిన విషయమే. మనకి ఇనిషియల్ కీలోనే మనకి రిజల్ట్ అని తెలిసిపోతుంది. కానీ ఫైనల్ కీ ఎందుకంటే అబ్జెక్షన్స్ పెట్టాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆస్తోనే అబ్జెక్షన్ చేశారు. అయితే కొందరికి మాత్రం మ్యాక్సిమం 3-4 క్వశ్చన్స్ ఈ రేంజ్లో మాత్రమే మార్క్స్ అనేది యాడ్ అయ్యేవండి. అది కూడా చాలామందికి 13th సెక్షన్ 21, అలాగే మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఎస్జిటి వాళ్ళకైతే జూలై 1, 2 చాలా హార్డ్గా ఉంది సార్ పేపర్ ఏవేవని చెప్పారా. అయితే ఆ సెక్షన్లో అయితే చాలామందికి అయితే ఆ సెక్షన్లో అసలు ఆ డిపార్ట్మెంట్కి ఎగ్జామ్స్కి చాలామందికి అయితే మార్క్స్ అనేది యాడ్ అవ్వలేదండి. ఓకే, నెక్స్ట్ వన్ అయితే ఇప్పుడు మనకి వాళ్ళు నెక్స్ట్ 8 డేస్ తర్వాత అంటే మనకి మ్యాక్సిమము ఆగస్ట్ 9th కల్లా కూడా మనకి ఫైనల్ రిజల్ట్ అది అనౌన్స్ చేసేస్తారు. ఇక్కడ నుంచి మనకి స్పీడప్ అయిపోతుంది. ఓకే, స్పీడప్ అవుతుంది ఈ యొక్క ప్రాసెస్. ఎందుకంటే ఈ ఫైనల్ కీ గురించే చాలా థింక్ చేసి చాలా వాళ్ళు అబ్జర్వేషన్ చాలామంది శాస్త్రవేత్త డిస్కషన్ చేసేసి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేసేసారు. అయితే ఇక్కడ నుంచి మనకి ఫైనల్ రిజల్ట్ అయితే మ్యాక్సిమం 9th కల్లా, ఈ ఆగస్ట్ 9th కల్లా కూడా వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫైనల్ రిజల్ట్ని అనౌన్స్ చేసిన వెంటనే వాళ్ళు ఏంటి ప్రిపేర్ చేస్తారంటే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేస్తారు. ఓకే, మెరిట్ లిస్టులు అంటే ప్రతి ఒక్కరి పేరు ఉంటుందండి, కానీ ర్యాంక్స్ ఉంటాయి. ఓకే, ఏముంటాయి, ర్యాంక్స్ ఉంటాయి కదా. అయితే ఈ యొక్క ఫైనల్ కీకి అలాగే ఫైనల్ రిజల్ట్ కీకి మధ్యన మనకు ఒక ప్రాసెస్ ఉంది కదా, అదే ఏంటిది, నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది కదా. ఈ ప్రాసెస్ని వాళ్ళు చేసినాకే ఫైనల్ రిజల్ట్ అనేది ఇచ్చేస్తారు. అయితే ఈ నార్మలైజేషన్ పద్ధతి గురించి మనం చెప్పేసుకున్నాం కదా. ఇక్కడ కూడా మళ్ళీ చెప్తుండండి, మీకు నార్మలైజేషన్లోన మ్యాక్సిమం 3 or 4 మార్క్స్ అటు ఇటు అవుతుంటాయండి. ఓకే, 3 మార్క్స్ అంతే తప్ప ఆల్రెడీ మీకు ఇక్కడ ఫైనల్ కీలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరు అనుకున్నారు. చాలామందికి 10 మార్క్స్ యాడ్ అయిపోతాయి, చాలామందికి అయితే 15 మార్క్స్ యాడ్ అయిపోతాయి. టెట్లో వెయిటేజ్ అప్పుడు కలిపారు కదా అనేసి చాలామంది అయితే క్వశ్చన్స్ రైట్ చేశారు. వాళ్ళు మ్యాక్సిమం మీరు చూడండి, లేకపోతే ఎవరెవరికి యాడ్ అయ్యో వాళ్ళు కామెంట్స్ వస్తాయంటే కదా, మీరు చెక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నార్మలైజేషన్ 3-4 మార్క్స్ మాత్రం అటు ఇటు అవుతుంటాయండి. తర్వాత ఫైనల్ రిజల్ట్ ఇచ్చేస్తారు. ఫైనల్ రిజల్ట్ ఇచ్చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మెరిట్ లిస్ట్లో ప్రతి ఒక్కరి పేరు ఉంటుంది, ర్యాంకింగ్ ఇస్తారండి. ఈ మెరిట్ లిస్ట్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకు తెలిసింది ఇస్తే మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే మనకేంటి సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేస్తారు. ఈ సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ మిడిల్లోనే ఏముంటుందో మనందరికీ తెలుసు కదా, రిజర్వేషన్ వర్తిస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించేసి మన యొక్క కేటగిరీకి పోస్టులు అనేది ఎలర్ట్ చేస్తారు. ఇందులో ఉమెన్ రిజర్వేషన్, ఓపెన్ కేటగిరీ, నాన్ లోకల్ ఫస్ట్ ప్రైవేట్ ఇవ్వడం, లోకల్ వాళ్ళకి తర్వాత ఇవ్వడం, ఓసీ తర్వాత బీసీఏ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అన్నీ కూడా చెక్ చేసేసి వాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చేసి సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ సెలక్షన్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళకి కాల్ చేస్తారు. ఓకే, సెలక్షన్ లిస్ట్లో నేమ్ ఉంది అంటే వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందని లెక్కే. అయితే ప్రాపర్గా డాక్యుమెంట్స్ వాళ్ళు చూపిస్తే వాళ్ళకి పోస్ట్స్ అనేది ఎలర్ట్ చేస్తారు. ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మనకి ఏంటి పోస్ట్ ఎలర్ట్ చేస్తారండి. ఇది ఎలర్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం జాయినింగ్స్ ఉంటాయి. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడాను September
5కి క్లోజ్ అవుతుందనేసి ప్రతి ఒక్కరు కూడా అంచనా ఉందండి. సెప్టెంబర్ 4 అంటే తెలుసు కదా మనందరికీ కూడాను. ఏంటి టీచర్స్ డే నాడు కొత్త టీచర్స్ని అందరికీ కూడాను రిక్రూట్ చేసేసుకొని జాబ్లో జాయిన్ చేసేసుకుంటారు. అయితే ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ఇక్కడ నార్మలైజేషన్లోనే చూడండి, ఇక్కడ చాలామంది ఇక్కడ సేఫ్ అవుతారండి. ఎక్కడంటే మీ యొక్క టెట్ మార్క్స్ అనేది 20% వెయిటేజ్ ఇచ్చారు కదా, 20% వెయిటేజ్ ఇక్కడ మాత్రం చాలామందికి అనేది టెట్ స్కోరే గొట్టెక్కేస్తుందండి 100% అయితే. ఎందుకంటే మంచి టెట్ స్కోర్ చేసిన వాళ్ళందరికీ కూడాను నార్మలైజేషన్లో మార్క్స్ 3 or 4 అటు ఇటు అయినా కూడాను వాళ్ళకి ఫైనల్ రిజల్ట్ గుడ్గా వస్తుందండి. ఇక్కడ టెట్లో తక్కువ వచ్చే వాళ్ళందరూ కూడాను కొద్దిగా డిసప్పాయింటెడ్గా ఉండొచ్చు. అయితే ఇదంతా కూడా స్పీడప్ అయిపోతుందండి. ఇంకా కంపల్సరీగా మనకి ఎప్పుడుకు సెప్టెంబర్ 5 వాళ్ళు అనుకున్న డేట్ కల్లా ఫిక్స్ చేసేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ.